హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఊరు వెళ్తున్నాను. మరి నేనైతే ఇప్పుడు బయలుదేరాను ఫ్రెండ్స్. చాలా దూరం అన్నమాట. సల్బంకి వెళ్తున్నాను అన్నమాట. చాలా చలిగా ఉంది, ఎర్లీగా వెళ్తున్నాను. రోడ్ లేదన్నమాట వంతలకి వెళ్ళే వరకు. నేనైతే పాదయాత్ర చేస్తున్నాను. రోడ్ అయితే లేదు. ఇలా ఉందన్నమాట దారి. మీకు చూపిస్తాను దారి కూడా. ఇలా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ దారి ఇలా ఉంది. మరి నేనైతే ఇప్పుడు మొక్కల దగ్గర వచ్చాను. ఇది మా ఊరు మొక్కలు అన్నమాట. మా ప్రాంతం గిరిజనులు ఇలా తిరుగుతారు అన్నమాట. ఇటువైపు ఎక్కడ వెళ్ళాలన్నా ఇదే దారి అన్నమాట. వంతలకు వెళ్తున్నాను.
దారి కూడా మూసుకుపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది అయితే. చాలా రోజుల నుంచి ఘాట్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్, అలసిపోయినా. నాకైతే ఆవేశం వచ్చేస్తుంది. మరి మా ఊరైతే వంజంగి మేఘలకొండ పక్కన. మరి ఇవైతే మామిడి చెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఆ కొండ చివరన ఎక్కాలన్నమాట. అయినా బాగా ఘాటుగా ఉంది. పైన ఎక్కాలన్నమాట కొండ చివరన. ఈ కొండ దాటాక ఇంకా చాలా దూరం నడవాలి ఫ్రెండ్స్. బాబోయ్, ఇంత ఘాటి ఎక్కలేకపోతున్నా, కాళ్ళు పీకేస్తున్నాయి. మరి ఇవైతే ఈత దుబ్బులు. బోర్డింగ్లో అయితే ఇలాంటి దుబ్బులు ఉంటాయన్నమాట. చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇటువైపు నుంచి సూర్యుడు దయిస్తాడనమాట. మరి నేనైతే ఘాట్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. రోడ్ అయితే అస్సలు లేదనమాట. రోడ్డు నేను అలా ఘాట్ ఎక్కుతున్నాను. రోడ్డు ఎక్కడ ఉందో అక్కడ వరకు మీకు చివరి వరకు చూపిస్తాను ఈ వీడియోలో. వచ్చాను, సగం ఘాటుకు వచ్చాను అనమాట. ఘాట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. గుహలో ఉరకలు ఉంటాయన్నమాట. చిన్న లొకేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్.
చూడండి మబ్బులు కమ్ముతున్నాయి. ఇగో అలా వచ్చాను ఫ్రెండ్స్ నేను ఆ పొలాల నుంచి. మబ్బులు కమ్మేస్తున్నాయి. లొకేషన్ చాలా బాగుంటుంది. అంటే మేఘలకొండ నుంచి పక్కన మా ఊరు. మరి నేనైతే ఘాట్ ఎక్కేసాను ఫ్రెండ్స్. చూడండి లొకేషన్. లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది కదా. నేనైతే ఘాట్ ఎక్కేసాను. గ్రౌండ్లా ఉందన్నమాట ఇలాగా. చూడండి లొకేషన్ చూపిస్తాను. మరి నేనైతే ఇప్పుడు లొకేషన్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ గ్రౌండ్లా ఉంది కదా. ఇగో చూడండి ఎంత వెరైటీగా ఉందో. చాలా అయితే చాలా బాగుంది. గ్రౌండ్లో ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. మరి నేనైతే ఇటువైపు వెళ్తున్నాను అనమాట. మబ్బులు కమ్మేస్తున్నాయి కదా అటువైపు. చాలా దూరం వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ నేనైతే వెళ్తూ ఒక గుహ చూశాను. ఆ గుహ మీకు చూపిస్తాను. అంటే నేను లోపల వెళ్ళలేను. ఇంకో చూడండి లోపల చిన్న బొక్క ఉందన్నమాట. లోపల చీకటిగా ఉంది. అయితే నేను లోపల వెళ్ళాలంటే టైం అయిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి రావాలి కదా. అందుకు నేను లోపల వెళ్ళలేకపోతున్నా. బొక్క ఉందన్నమాట. ఇక్కడి నుంచి లోపల వెళ్తారనమాట. చూడండి లోపల వెళ్తారనమాట ఈ పంచిలాగా. చూడండి మరి లోపలైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. లోపల ఇలా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. లోపల వెళ్ళాలంటే నాకు టైం అయిపోద్ది. అందుకు నేను ఇప్పుడు లోపల వెళ్ళిపోతున్నా. చూడండి ఇలా వెళ్తారనమాట. లోపలైతే చాలా బాగుంటుంది. అప్పుడు పూర్వంలో ఇది దేవుళ్ళు దేవతలు తయారు చేసింది అనమాట గుహ. అప్పుడు మా తాతలు ముత్తాతలు లాంటి వారు అయితే ఇక్కడ వర్షాకాలం ఇక్కడ వెళ్ళేవారు లోపల. ఒకసారి మేము కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మరి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. గుహ లోపల అయితే వెళ్ళలేదు. మరి నేనైతే ఇప్పుడు ఘాట్ దిగుతున్నాను. కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు దాటేసి వెళ్ళిపోవాలా. ఇప్పుడు నేను వెళ్ళే ఊరు. నేనైతే ఘాట్ దిగిస్తున్నాను.
దాటింది. ఇదైతే వంతలూరి ఆవులు తీసుకొచ్చే దారి అనమాట, రహదారి. ఇలా ఆవులు తీసుకొస్తారనమాట. ఇలా ఉందన్నమాట దారి. చూడండి ఫ్రెండ్స్, కింద గ్రౌండ్లా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఈ గ్రౌండే చాలా బాగుంటుంది అనమాట. దగ్గర వెళ్ళాక చూపిస్తాను. దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది, చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. దారి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడండి. దారి అయితే ఇలా ఉంది. నేనైతే మరి గ్రౌండ్ దగ్గర వచ్చేసాను ఫ్రెండ్స్, చూడండి. ఇగో చాలా బాగుంది కదా, చూడండి. ఇది మొత్తం గ్రౌండ్ అనమాట, తుప్పలు ఉన్నాయి ఇలా. చూడండి, నేనైతే మరి ఈ దారిలో వచ్చాను. ఈ దారి అనమాట ఇలా ఉంది. ఆవులు తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారనమాట. ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, రాయలు ఎలా పెట్టున్నారో, ఇలా పెడతారనమాట. గ్రౌండ్ అంతా గ్రౌండ్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నాకైతే మరి ఇక్కడ ఇల్లు ఉంటే చాలా బాగుండేది అనిపించింది. చూడండి, చెట్ల కింద రెస్ట్ తీసుకుంటారు అనమాట. చూడండి,
ఇదిగో ఫ్రెండ్స్, నేను ఇలా వచ్చాను అనమాట. ఇదిగో ఇలా ఇలా వచ్చాను కొండపై నుంచి అలాగా. చూడండి, ఇలా ఉందన్నమాట దారి. నాకైతే టైం అయిపోతుంది, మళ్ళీ తిరిగి రావాలి కదా, అందుకని. ఇది ఫ్రెండ్స్ దారి ఇలా ఉంది చూడండి. ఎంత కష్టంగా దిగుతున్నాను. చూడండి, మా ఎస్టీ భాషలో గోర్జ్ అంటారు అనమాట, ఆవులు గోర్జ్ అంటారు. ఇదిగో ఇది సట్ట అనమాట, రాయి, సట్టరాయి. ఇలా ఉంది ఫ్రెండ్స్, ఆవులు తీసుకొచ్చే గోర్జ్ అంటారు అనమాట. దారి అనమాట. ఇంకా చూడండి, ఇది దారి కొంచెం కాస్త పర్లేదు ఫ్రెండ్స్. ఇదనమాట. మరి ఇదైతే వంతాలు అనమాట, వంతాల. చూపిస్తా చూడండి, జిమ్ చేస్తున్నాను. ఇది వంతాల అనమాట, వంతాల. చూసారు కదా, అక్కడ వెళ్తే నాకు రోడ్డు వస్తుంది అనమాట, ఆ రోడ్డుకి వెళ్తాను. చూడండి రహదారి ఎలా ఉందంటే. ఆవుల దారి అయితే ఇలా ఉంది, కొంచెం జారినా పడిపోతాం ఫ్రెండ్స్. రాయలు ఎలా ఉన్నాయి చూడండి, ఇదిగో రాయలు ఉన్నాయన్నమాట, కొంచెం జారినా పడిపోతాం ఫ్రెండ్స్. కొంచెం జారుతుంటే ఇంకా పడిపోతాం. రాయలు అయితే ఇలా ఉన్నాయన్నమాట.
ఫ్రెండ్స్ నేనైతే మరి రోడ్ దగ్గర వచ్చేసి వెళ్తున్నాను. ఇది పనస చెట్టు అన్నమాట. మరి నేనైతే రోడ్లో వచ్చాను. ఇదైతే రోడ్ ఫ్రెండ్స్. మరి నేనైతే ఇటువైపు వెళ్తున్నాను. బండ్లు లేవన్నమాట. ఓన్లీ మంగళవారం కూడా తిరుగుతాయి ఫ్రెండ్స్ బండ్లు. నడుచుకుంటూ వెళ్తున్నాను. నేనైతే బండ్ల కోసం చాలా సేపు వెయిట్ చేశాను, అస్సలు లేవు. ఇక్కడైతే సిగ్నల్ కూడా సరిగ్గా అందుబాటులో లేదు ఫ్రెండ్స్. మరి ఇదైతే వంటల పవన్ అనమాట. ఇందాక కనిపించారు కదా కజిన్స్, వాళ్ళు మా ఊరు వాళ్ళని ఇక్కడ వచ్చారు. వంటలు ఊరు వచ్చేసారు. కోళ్ళు అనమాట వంటల పవన్. నేనంటే ఇప్పుడు వంటలు దాటేసాను కూడా. ఆవుల కోసం గడ్డి పెట్టుకున్నారు ఊరు అనమాట. ఇలా వెళ్ళిపోవాలన్నమాట. చాలా నాకు తోటలు కనిపిస్తున్నాయి కదా, ఆ తోటల నుంచి అలా వెళ్ళిపోవాలి. చూడండి
ఇవైతే ఆవులు. ఆవులు అనమాట. ఆవులకి గడ్డి అస్సలు దొరకదు ఫ్రెండ్స్, చాలా ఇబ్బందులు ఉంటాయి వేసే టైంలో. చూడండి ఎలా పడుకున్నాయి, పాపం గడ్డి కాల్చేసారు కదా, ఇది ఇలా మేస్తాయి అన్నమాట. ఇక్కడ అసలు గడ్డి లేదు చూడండి ఫ్రెండ్స్, పాపం కదా చాలా జాలిగా ఉంది. ఆవులు ఇలా పడుకొని ఉన్నాయి పాపం, అయ్యో పాపం చాలా బాధగా ఉంది. ఇక్కడ వచ్చాక నాకు ఆవులు కనిపించాయి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా బాధ వేసింది. అదొక ఊరు అనమాట, అక్కడ ఊరుంది, జూమ్ చేస్తే కనిపించదేమో. గడ్డి కుప్పలు పెట్టుకున్నారు, అక్కడ ఊరుంది. అక్కడ మా ఊరు వాళ్ళు వచ్చారనమాట, అక్కడ ఊరైతే కనిపించదు, నేను చాలా దూరంలో ఉన్నాను. ఇల్లు కట్టుకున్నారనమాట అక్కడ. చూడండి నేనైతే చాలా నడుచుకుంటూ వెళ్తున్నా, చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, అస్సలు బళ్ళు దొరకట్లేదు, బళ్ళు అయితే ఒక్కట్లేదు ఫ్రెండ్స్. చూడండి నా జోడైతే తెగిపోయింది, ఇప్పుడు ఎలా చేయాలో తెలీదు. అయ్యో జోడైతే తెగిపోయింది, ఇదిగో తెగిపోయిందన్నమాట. నేనైతే అలా మెల్లికి వెళ్తున్నాను, జోడు తీసేసి. జోడైతే తెగిపోయింది, జోడు జల్లేసాను అన్నమాట. జల్లలేదు కానీ చేతులు పట్టుకు వెళ్తున్నాను, ఎక్కడ ఇక్కడ దుకాణం లేదు, ముందుకెళ్ళాలి. ఇక్కడైతే మంచి పోసింది ఫ్రెండ్స్. ఈ తడి మొత్తం మంచి అనమాట. ఇటువైపు అయితే తోటలు ఉన్నాయి. ఇదైతే పుట్ట అనమాట, చాలా పెద్దగా ఉంది చూడండి పుట్ట. చాలా పెద్దగా ఉంటాయి. మరి సూర్యుడు ఎంత వచ్చేసాడు. చూడండి అది ఊరు అనమాట, అది ఊరు అనమాట. ఇందాక చూపించాను కదా అక్కడ నుంచి, ఆ ఊరు అనమాట ఇది. ఇక్కడ మా ఊరు వాళ్ళు వచ్చారు, ఇల్లు కట్టుకున్నారు అనమాట. ఇటువైపు అయితే పొలాలు ఉన్నాయి.
చాలా దూరం నడుస్తుంది ఫ్రెండ్స్. గాంట్రాయి దగ్గరలో ఉన్నాను. మరి ఇక్కడైతే అమ్మవారి పాదాలు ఉన్నాయి. నేనైతే ఒక పువ్వు తీసుకుంటాను. ఓకే, పువ్వు అన్నమాట అమ్మవారి పాదాల దగ్గర పెట్టడానికి. చూడండి అమ్మవారు. అమ్మవారి పాదాలు అన్నమాట. మరి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. అమ్మవారి పాదాల దగ్గర పువ్వు పెట్టేసి మొక్కుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. దండం పెట్టుకొని. మరి ఇదైతే గాంట్రాయి కాలనీ అనమాట. ఇది కాలనీ గాంట్రాయి. మరి ఆ కనిపిస్తున్న ఊరైతే చింతగుంది అన్నమాట. చింతగుంది. నేనైతే గాంట్రాయి దగ్గరలో వచ్చేసాను ఊళ్ళో. ఇందాక చూపించిన కదా అది కాలనీ అనమాట. ఇది పెద్ద ఊరు. ఈ ఊరిలో చూద్దాం దుకాణం తెరిచిందో లేదు, ఏమైనా దొరుకుతుంది. దుకాణం ఉందా? గంట్రాయి అనమాట. గంట్రాయి దాటేసాను. మీకు ఒక చిన్న రాయి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ రాయి. ఈ రాయి అనమాట. గంటలో పలుకుతుంది. వచ్చేటప్పుడు కొడతాను ఫ్రెండ్స్. కొట్టి మరి చూపిస్తాను. ఇప్పుడైతే నాకు టైం అయిపోతుంది, కొడదామన్నా. ఈ రాయి గంటల పలుకుద్ది, అందుకే గంటరాయి అన్నారనమాట.
ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది ఫ్రెండ్స్, ఇదైతే విగ్రహం. చింతగొంది అనమాట. చింతగొంది. నేనైతే ఇటువైపు వెళ్తున్నాను. రోడ్ అయితే ఇక్కడ పాడైపోయింది. ఇలా గుంతలైపోయింది అనమాట. చాలా దూరం ఫ్రెండ్స్. కాళ్ళు పీకేస్తున్నాయి. నేను వెళ్ళే దారిలో అయితే చాలా ఊర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక ఊరు అనమాట. సారగడ్డ అంటారు. ఒక ఊరు అనమాట. ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఇది చిన్న డౌన్ అనమాట. ఇది జంక్షన్ అనమాట. ఇది సారగడ్డ రోడ్ అనమాట. రోడ్డు సారగడ్డ. చాలా ఊర్లు ఉన్నాయి. మార్నింగ్ వచ్చాను అనమాట. నేను ఎర్లీ మార్నింగ్
అలా నడుచుకుంటూ రావడానికి టైం అయిపోయింది, 8 అయిందన్నమాట. ఇప్పుడు నేను ఊర్లో వెళ్ళేలోగా అయితే 10 అయిపోద్ది ఫ్రెండ్స్. చిన్న అప్పు ఎక్కుతున్నాను అనమాట. నేను వెళ్ళే దారిలో అయితే చాలా ఊర్లు ఉన్నాయి. లోకల్ రోడ్ అనమాట. చూడండి, ఇటైతే పొలాలు ఉన్నాయి, వాటర్ కూడా ఉంది. ఇదైతే గొడుగు మామిడి స్కూలు. టీచర్ వాళ్ళు కూడా ఉన్నారు, మాస్టర్స్ కూడా ఉన్నారు. ఇదైతే స్కూల్ అనమాట, గొడుగు మామిడి. పిల్లలకైతే పాఠాలు చెప్తున్నారు. ఇదైతే ఊరు. ఇటువైపు అయితే క్రికెట్ గ్రౌండ్ ఉంది.
నేనైతే ఇప్పుడు షార్ట్ కట్ దారి వెళ్తాను, ఇటువైపు వెళ్తాను అనమాట. ఇటువైపు ఇక్కడ 2 దారులు ఉన్నాయి కదా, కింద దారి వెళ్తాను అనమాట. వర్షాకాలం అంటే చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్, ఇంత గుంతలు అయిపోయినాయి చూడండి. నేనైతే ఇప్పుడు వచ్చేసాను. ఈ గ్రౌండ్ వెళ్ళిపోవాలన్నమాట, చాలా దూరం ఉంది. దారైతే ఇలా ఉంది. దారి అయితే నీట్గా చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చిన్న అప్పు ఈ డౌన్ దిగేస్తే మళ్ళీ రోడ్ వస్తుంది అన్నమాట. కనిపిస్తుంది చూడండి రోడ్డు. మరి ఇది అంతే సట్రాయి అంటారు అన్నమాట. బాగుంది కదా రోడ్డుకి లాగా, సట్రాయి అన్నమాట, చాపరాయి. మరి ఇక్కడ వాటర్ ఉన్నాయో లేదో, కాళ్ళు కడుకుందాం, ఉన్నాయో లేవో చూద్దాం. వాటర్ అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్, తడిగా ఉంది అంతే, వాటర్ అస్సలు లేవు. మరి నేనైతే రోడ్లో దిగుతున్నాను. ఫ్రెండ్స్ రోడ్ జీమడుగుల నుంచి వచ్చిన రోడ్ అనమాట ఇది. ఇలాగా ఇంకా తారయ్యలేదు, చాలా రోజులు అవుతుంది. తార అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. చిన్న పెక్కేసి వదిలేశారు అన్నమాట.
నేనైతే అక్కడ వెళ్ళిపోవాలా. అక్కడ కొండ దగ్గర అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. సలభం అన్నమాట. అక్కడ ఉంది ఊరు, కనిపించదు. తోటల అడ్డు సలభం. లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. ఆ ఊరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అలా వస్తారనమాట, జీమడుగులు వెళ్తారు. మరి ఇక్కడైతే బండ్లు రిటర్న్ అవ్వడానికి ఇలా పెట్టారు చూడండి. తారు వేయడానికి దగ్గరలో ఉందనుకుంటా. లొకేషన్ అన్నమాట. మబ్బులు కమ్మేస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది లొకేషన్. మబ్బులు కమ్మేస్తున్నాయి. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మబ్బుల వల్ల కనిపిస్తలేదన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే మరి వచ్చేసాను. మరి ఈ వంతెనైతే దాటాలి. ఇలా ఉంది ఫ్రెండ్స్ దారి. దిగుతున్నాను అనమాట. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇలా అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ముందునైతే గట్ట ఎత్తేస్తున్నారు అనమాట. గట్టు
ఎత్తేసారనమాట. ఎలా వెళ్ళాలో తెలీదు. అడుగేస్తే దిగిపోద్ది ఫ్రెండ్స్. అయితే నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. రిటర్న్ అయ్యాక అక్కడైతే దారిలో గట్టెత్తేసారనమాట పొలం దగ్గర. రిటర్న్ తిరుగుతాను. ఇటువైపు ఎలా ఉందో తెలీదు. అసలు అలా వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే లేదు, కాలు దిగిపోతుంది అడుగేస్తుంటే. దారైతే అస్సలు బాగలేదు. చాలా కూలింగ్ ఉన్నాయన్నమాట వాటరు. ఇక్కడ బట్టలు పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి. నేనైతే మరి వచ్చేసాను. అక్కడ ఉందన్నమాట ఊరు. చూడండి, లొకేషన్ చాలా బాగుంది. చాలా అయితే చాలా బాగుంది.
ಬೇನೆ ಅನಿಸ್ತಿದ್ದೀರಾ ಸರ್ಫು? narle nafani nangina tala ke kaverdi mahinga rundin mane నేనైతే ఊర్లో వచ్చేసాను చూడండి.